ఆంధ్ర అక్టోపస్గా పేరొందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఈయన తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. గత ఎన్నికల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నా లగడపాటి అప్పుడప్పుడు వివిధ ఎన్నికల సర్వేలు చెబుతూ తెరపైకి వస్తున్నారు. అయితే తాజాగా రాజగోపాల్ మళ్లీ క్రియాశీల రాజకీయాలు చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ప్రముఖ రాజకీయ జ్యోతిష్కుడు పరంకుశం వేణుస్వామిని కలిసి లగడపాటి ఆయన సూచనల మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారని తెలుస్తుంది. దీంతో 2019లో ఆయన వైసీపీ తరపున కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని సమాచారం. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్, లగడపాటి మధ్య చర్చ కూడా జరిగాయని, బెంగళూరులో 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో లగడపాటి ఈ విషయాలు చర్చించినట్టు తెలుస్తుంది. ఎలాగో వైసీపీ విజయవాడ ఎంపీగా ప్రముఖ వ్యాపారవేత్త పీవీపీని రంగంలోకి దించుతుండడంతో లగడపాటి మైలారం సీటును కేటాయించినట్టు తెలుస్తుంది. లగడపాటికి కూడా మైలవరం నియోజకవర్గం ఆసక్తిగా చూపించినట్టు కనిపిస్తుంది. త్వరలో మంచి ముహూర్తం చూసుకొని రాజధాని ప్రాంతంలో లగడపాటి భారీ బహిరంగ సభ నిర్వహించి జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 1,00,000 మందితో రీఎంట్రీ ఇచ్చేందుకు లగడపాటి సిద్ధమయ్యారని తెలుస్తుంది. లగడపాటి వైసీపీ తరపున మైలవరం బరిలో దిగితే అక్కడ ప్రస్తుతం మంత్రిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే దేవినేని ఉమకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. 2019లో దేవినేని, లగడపాటి మధ్య వారు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.